కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నీరుగారిపోతోంది. అనాలోచిత నిర్ణయాలతో రేవంత్ సర్కార్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేకపోతోంది. ప్రభుత్వ విద్యాలయాల్లో సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులకు కనీసం కోడిగుడ్లను ఇవ్వలేని దుస్థితి దాపురించింది. పాలకుల నిర్లక్ష్యంపై పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు నరకం చూపిస్తోంది. ప్రభుత్వ విద్యాలయాల్లో కనీసం చిన్నారులకు పౌష్టికాహారం అందించలేకపోతోంది. విద్యా సంవత్సరం సగం గడిచినా విద్యార్థులు రోజు తీసుకునే ఆహారంతో పాటు సరైన మోతాదులో అవసరమైన పోషకాలు అందించే కోడిగుడ్డు సైతం సరిగ్గా సరఫరా కావడం లేదు. దీంతో సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు గుడ్డు లేకుండానే భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు ఉమ్మడిగా కోడిగుడ్డు సరఫరా చేసేందుకు ఏటా ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. కానీ రేవంత్ సర్కార్ ఈసారి టెండర్ల బాధ్యతను ఎస్సీ గురుకులాల సొసైటీకి అప్పగించింది. పైగా అంతవరకు ఉన్న నిబంధనల్ని మార్చింది. ఈ రూల్స్ ప్రకారం గుత్తేదారు తెలంగాణ పౌల్ట్రీ రైతుగా ఉండాలి. ఏడాదికి 5 కోట్ల రూపాయల టర్నోవర్తో పాటు తగిన అనుభవం కలిగి ఉండాలి. అంతేకాకుండా కాంట్రాక్టర్ ఎంపిక బాధ్యతను జిల్లా కొనుగోళ్ల కమిటీకి అప్పగిస్తూ కొత్తగా నిబంధనల్ని రూపొందించింది. దీంతో ఇప్పటివరకు ఉన్న కాంట్రాక్టర్లు కొందరికి ఈ అర్హతలు లేకపోవడంతో బిడ్లు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.50 లక్షల మంది విద్యార్థులకు గుడ్ల సరఫరా నిలిచిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. గురుకులాలకు సంబంధించింది, గుడ్లకు సంబంధించి దానికి వాళ్ళు కొన్ని షరతులు పెట్టడం వల్ల ఈ కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. దానివల్ల విద్యార్థులకు ఈరోజు ఎగ్స్ సరఫరా చేయకపోవడం వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం లేకుండా పోతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఎందుకోసం అనంటే ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాల పాటు ఈరోజు టర్నోవర్ సంవత్సరానికి 5 కోట్లు అయి ఉండాలి. ఏదైతే ఎగ్స్ సరఫరా చేసే కాంట్రాక్టర్ దానికి సంబంధించింది ఏదైతే ఉందో, అదేవిధంగా ఇది తెలంగాణ ప్రభుత్వం చేత ఈరోజు దానికి సంబంధించినటువంటి దాని మీద సర్టిఫికేట్ ఉందా లేదా అనే దాని మీద కూడా వాళ్ళు కొన్ని షరతులు పెట్టడం జరిగింది. ఈ షరతులు పెట్టడం వల్ల ఎవరు కూడా కాంట్రాక్టర్స్ ఈరోజు వచ్చి ఈరోజు ఎగ్స్ ఈ గురుకుల, బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు సంబంధించి ఎగ్స్ సరఫరా చేయడం లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వము వెంటనే ఈ కాంట్రాక్టర్లను పిలిచి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు ఎగ్స్ సరఫరా చేసి విద్యార్థులకు, విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో కడుపు నిండా భోజనం చేసి పాఠాలు విన్న చిన్నారులు ప్రస్తుత రేవంత్ సర్కారు తీరుతో పౌష్టికాహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని గుర్తు చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము టెండర్లు పిలిచినాం కానీ ఓకే కావటం లేదని చెప్తా ఉన్నా కూడా ఈ పద్ధతి ప్రకారమే ఈరోజు టెండర్లు ఓకే కాకుండా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టడం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఆ నిబంధనలో మొదటిగా ఈరోజు పౌల్ట్రీ రైతు ఉండాలని చెప్పేసి అనడం, అదేవిధంగా 5 కోట్ల టర్నోవర్ గతంలో చేసి ఉండాలని చెప్పేసి అనడం, అదేవిధంగా గతంలో చేసిన అనుభవం ఈరోజు ఉండాలని చెప్పేసి కాంట్రాక్టర్లు పెట్టడం ద్వారా ఈరోజు ఎక్కడ కూడా ఆ టెండర్లు అనేవి ఓకే కాకుండా ఉండడం వల్ల ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి గుడ్లను అందించలేని ఒక దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మేము పీడిఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు పేద పిల్లల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఏ మాత్రం బాధ్యత ఉన్నా కూడా టెండర్లలో ఇట్లాంటి కఠినతరమైనటువంటి నిబంధనల్ని సడలించి విద్యార్థులకి ఈరోజు గుడ్లు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పౌష్టికాహారం అందించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు గుడ్ల సరఫరా చేయడంలో, గుడ్లను టెండర్ల ప్రక్రియ పిలవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పౌల్ట్రీ ఫామ్ సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియను పిలిచి టెండర్లు కొనసాగించి ఈరోజు ప్రభుత్వము గుడ్లను సరఫరాని సకాలంలో విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదిలా ఉంటే కోడిగుడ్ల టెండర్ల ప్రక్రియలో 600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దీంతో ఉలిక్కిపాటుకు గురైన సంబంధిత శాఖ మంత్రి ఈ ఆరోపణల్ని ఖండించారు. మరోవైపు రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పటికే ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వంటి ఘటనల్లో చనిపోవడంతో పాటు ఆసుపత్రుల పాలవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.